హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ కనీసం 4 బిలియన్ సంవత్సరాల కిందట, అంటే 400 కోట్ల ఏళ్ల కిందట భూమి మీద జీవం పుట్టింది. కోట్లాది సంవత్సరాల్లో జీవులు అనేక రకాలుగా మార్పులు చెందాయి. దీన్నే పరిణామం అంటున్నాం. మొక్కలు, జంతువులు, రకరకాల జీవజాతులు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఒకే ఆదిమ జీవం నుండి పరిణామ క్రమంలో మార్పులు చెందుతూ పుట్టుకొచ్చిన జీవుల్లో మరలా మార్పులు జరుగుతూ ఈ గొలుసుకట్టు మార్పులు అనేక దిశల్లో, పలు దశల్లో జరుగుతూ పరిణామం చెందుతూ రాగా ఒకానొక దశలో పుట్టిన జీవమే హోమోసేపియన్ అనే జాతి, అదే మానవ జాతి. ఇప్పుడు జనసామాన్యంలో ఉన్న భావన ఏంటంటే, మానవ జాతి కోతుల నుంచి ఉద్భవిస్తే గనుక ఈనాటికి కోతులు ఎలా ఉన్నాయి అన్నది. కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు అన్నీ మానవులుగా మారిపోయి ఉండాలిగా అన్న సందేహం ఉంది. ఇప్పుడు ఒకసారి జీవ పరిణామ సిద్ధాంతం గుర్తు చేసుకోండి. పరిణామం అంటూ జరిగితే ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త జీవి రాకుండా అనేక రకాల జీవులు ఎలా పుట్టుకొచ్చాయి? జీవ పరిణామ సిద్ధాంతంలో ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయా అని కొందరు సందేహపరుల సంశయం. జీవ పరిణామ సిద్ధాంతం కోతి నుంచి మానవుడు వచ్చాడని చెప్పడం లేదు. కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు, మనుషులు వీటన్నిటికీ మూలజీవి ఒక్కటే అని చెప్తోంది. అయితే ఆ మూలజీవి ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడున్న ఈ జీవులన్నీ ఒకే మూలజీవిని పంచుకున్నాయి. ఒక చెట్టుకు కాండం ఒకటే ఉంటుంది, కానీ దాని నుంచి అనేక కొమ్మలు, అనేక చెరు కొమ్మలు, వాటికి రెమ్మలు, వాటికి చివుర్లు ఏర్పడతాయి. ప్రతి చివురు లేదా రెమ్మ చివరన ఒక్కో జీవి నిలబడితే దాన్ని ఒక మహాజీవ వృక్షంగా ఊహించండి. అలా ఒకటే మూలజీవం నుంచి శాఖోపశాఖలుగా అనేక జీవులు ఉద్భవించాయి. ఏ జీవిలో పరిణామానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయో అక్కడ ఉన్న జీవి నేరుగా పరిణామం చెందటం లేదా పలు జీవులుగా పరిణామం చెందటం జరిగింది. అంటే ఒకే జీవి నుంచి కొన్ని కోతులుగా ఎదిగాయి, కొన్ని చింపాంజీలు అయ్యాయి, కొన్ని మనుషులుగా మారాయి. ఇది మరి ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం. 1859లో చార్ల్స్ రాబర్ట్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ సహజ ఎంపిక ద్వారా జీవులు పరిణామం చెందుతాయని చెప్పారు. ది ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే తన గ్రంథంలో ఈ వివరాలన్నింటినీ వెల్లడించారు. న్యాచురల్ సెలక్షన్ అంటే ప్రకృతి ఎంపిక సిద్ధాంతాన్ని ఆ గ్రంథంలోనే ప్రకటించారు. జీవుల జన్యువులు ఒకదాని నుంచి మరొక దానిలోకి ప్రవేశించినప్పుడు, అంటే పునరుత్పత్తి సమయంలో జన్యువులు పరస్పరం కలిసి వాటి పిల్లల్లో అవి చేరుతాయి. ఈ సమయంలో జన్యువుల్లో మార్పు జరుగుతుంది. ఈ ప్రక్రియని మ్యూటేషన్ ఆఫ్ జీన్స్ అంటాం. ఈ మార్పులు రాబోయే తరాల్లోనూ వారసత్వంగా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు గోధుమ వర్ణ రంగు కళ్ళున్న వారి సంతానం ఆకుపచ్చని రంగు కళ్ళతో పుట్టొచ్చు. జన్యువుల్లో సంభవించిన ఆకస్మిక మార్పులే ఇందుకు కారణం. ఈ ఉదాహరణలో కళ్లకు రంగునిచ్చే జన్యువుల్లో మార్పు జరిగింది. ఇలా జరిగే మార్పులు కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని నష్టాల్ని కలిగిస్తాయి. వాతావరణ మార్పులకు తట్టుకున్నవి బ్రతుకుతాయి, అభివృద్ధి చెందుతాయి. తట్టుకోలేనివి మరణిస్తాయి. దీనినే న్యాచురల్ సెలెక్షన్, సహజ ఎంపిక అని అంటాం. మరో ఉదాహరణ చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. ఒక గోధుమ రంగు కప్ప ఉంది. దానికి పుట్టిన 5 కప్పల్లో ఒకటి మాత్రం ఆకుపచ్చ రంగులోనూ, అవి గోధుమ రంగులోనూ ఉన్నాయి. ఈ ఆకుపచ్చని రంగు కప్ప చెట్లలో, మొక్కల్లో, ఆకల మీద, పొదల్లోనూ తిరుగుతూ వాటి ఆకుపచ్చని రంగులు కలిసిపోతూ ఉంటుంది. గబ్బాలను చూసినా కనిపించదు. మిగతా కప్పలు అలా లేవు. ఒకరోజు ఆ గోధుమ రంగు కప్పలన్నీ ఒక పాముకి ఆహారం అయిపోయాయి. పచ్చని ఆకుల్లో కలగలిసిపోయిన ఆకుపచ్చని రంగు కప్ప బతికిపోయింది. ఇక దాని తర్వాత తరం కప్పలు ఆకుపచ్చ రంగులో పుడుతూ వచ్చాయి. ఇలా అనేక అంశాల వారీగా సహజ ఎంపిక జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కప్ప రంగు ప్రకృతిలో దాని ఉనికిని నిలిపింది కదా. ఇలా నిలదొక్కుని బతకడాన్ని సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని అంటారు. యోగ్యత కలిగినవే నిలదొక్కుంటాయని అర్థం. అంటే బలవంతులదే మనుగడ. బలవంతులంటే ఆకారంలో పెద్దగా, శారీరకంగా బలంగా ఉండటం కాదు. తాను జీవిస్తున్న పరిసరాలతో, అంటే వాతావరణం, సాటి జీవులతో సహా అన్నిటి మధ్య జీవించి ఉండగలిగి, పరిస్థితులకు అనుగుణంగా ఇమడగలిగి, తనను తాను కాపాడుకుంటూ బతకగలగడమే యోగ్యత. అదే బలం అంటే. అయితే కాలంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. చరిత్ర పూర్వకాలంలో భూమి మీద తిరిగిన డైనోసార్లు అతి భారీ కాయంతో ఉండేవి కదా. మిగతా జీవులు వీటిని ఏం చేయగలిగేవి కాదు. అయితే వాటికి ఆహార లభ్యత తగ్గిపోయినప్పుడు అవి జీవించడం కోసం జరిగిన మార్పుల్లో భాగంగా వాటి ఆకారం చిన్నగా అయింది. ఇదే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. అంటే ఇప్పుడు తక్కువ ఆహారంతోనే మనుగడ కొనసాగించగలవు. ఇలా జరగడమే పరిణామం. ధ్రువపు ఎలుగుబంట్లు చలిని తట్టుకుని బతకాలి కనుక వాటి శరీరంపై దట్టమైన వెంట్రుకలున్నాయి. కాబట్టి వాటి శరీరం వెచ్చగా ఉంటుంది. అయితే ఏనుగులు, మనుషులు, ఇంకా మరికొన్ని జంతువులు చూడండి, ఏదో నామమాత్రపు వెంట్రుకలే ఉంటాయి. ఎందుకంటే వేడి వాతావరణంలో వారి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయాలంటే అలానే ఉండాలి. జీవ పరిణామ వృక్షాన్ని మళ్లీ చూడండి. కాలంలో వెనక్కి వెళ్తూ గమనించండి. చాలా జీవజాతులకు ఉమ్మడి పూర్వీకులు కనిపిస్తారు. కోతులకు మానవులకు, మానవులకు ఆవులకు, మొక్కలు, జంతువులకు, ఇలా విభిన్న జీవులకు కూడా ఒక ఉమ్మడి పూర్వీకుడు,
ఆ వివిధ పూర్వీకులకి మరొక ఉమ్మడి పూర్వీకుడు మీకు కనిపిస్తారు. అలా సుమారు 4 బిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళితే ఒకే ఉమ్మడి పూర్వీకుని చెంతకి చేరుకుంటాం. ఆ కాలానికి భూగోళం మొత్తం ఒకటే ఖండం. మొత్తం భూగోళం ఎరు చూసినా నీరే ఉండేది. ఆ నీటిలోనే జీవం పుట్టింది. ఆ జీవినే విశ్వ తొలి ఉమ్మడి పూర్వీకుడు అని పిలిచారు శాస్త్రజ్ఞులు. అదే ఫస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ FUCA. అప్పటికి జీన్స్ లేవు, DNA అనేది లేదు. కేవలం స్వేచ్ఛగా కదులుతుండే కొన్ని న్యూక్లియోటైడ్స్ RNAలు కలిసి ఉండేవి. ఈ RNA ఒక PTC అనే పరమాణువును తయారు చేసింది. ఇది తనకు తానుగా FUCAగా మారింది. ఇది కనీసం ఒక అణువంతా కూడా లేదు. అణువు అంటే శరీర నిర్మాణంలో ఒక మూలకంగా ఉండాలి. కానీ FUCA అణువు కాదు. ఇది సజీవ పదార్థం కాదు. అలాగని నిర్జీవమని చెప్పలేని స్థితి. 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ FUCA ఏకకణజీవిగా పరిణామం చెందింది. దీన్నే శాస్త్ర ప్రపంచం LUCA లూకా అని పిలిచింది. అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్. భూమిది చెట్లు, మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఫంగై వీటన్నిటి చివరి ఉమ్మడి పూర్వీకుడు లూకా. శాస్త్రవేత్తలు కణత్వచం కలిగి ఉన్న ఈ LUCA లూకాని ప్రొకారియోటిక్ మైక్రోబ్గా భావించారు. ప్రొకారియోట్స్కి యూకారియోట్స్కి తేడా అల్లా యూకారియోట్స్లో కేంద్రంగా ఉంటుంది. LUCA లూకాలో 355 జన్యువులున్నట్టు భావించారు. ప్రస్తుతం ఈ 355 జన్యువులు ప్రతి జీవిలోనూ ఉన్నాయి. అలాగని లూకా LUCAని ఒక జీవిగా కూడా శాస్త్రవేత్తలు భావించలేకపోతున్నారు. పాక్షిక జీవి లేదా హాఫ్ అలైవ్ అని అన్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న వైరస్లు కూడా లూకా కంటే ముందే పుట్టి ఉండాలని లేదా లూకాతో పాటు ఇవి పరిణామం చెంది ఉండాలని భావిస్తున్నారు. ఎందుకంటే వైరస్లు కూడా జీవ పరిణామ క్రమంలో ప్రముఖమైన పాత్రనే పోషించాయి. లూకా కణ విభజన చెందుతూ వచ్చి మిలియన్ సంవత్సరాలకు బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 శాఖలుగా పరిణామం చెందింది. 2 సూక్ష్మ కణాలే, సారూప్యాలు ఉన్నవే. అయితే కణ ఆకారం, కణత్వచం సంబంధిత విషయాల్లో మాత్రం భిన్నం. అలా కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఫోటోసింథసిస్ ప్రక్రియ జరపగలిగిన సైనో బ్యాక్టీరియా పరిణామ క్రమంలో పుట్టుకొచ్చింది. తెలుసు కదా, సూర్యరశ్మిని గ్రహించి శక్తిని తయారు చేసుకోవటమే. దీన్నే కిరణజన్య సంయోగ క్రియ అంటున్నాం. నీటిని కూడా గ్రహిస్తుంది ఇది. ఫలితంగా వచ్చిందే ఆక్సిజన్. ఇలాంటి కోట్లాది సైనో బ్యాక్టీరియాలు సముద్ర జలాల్లో ఉండే ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ని ఉత్పత్తి చేసి వాతావరణంలోకి వదిలిపెట్టాయి. భూ వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగింది. ఇదంతా సుమారు 2.2 బిలియన్ సంవత్సరాల కిందట జరిగింది. DNAని శక్తివంతంగా చేసే రసాయన చర్యలు జరిగాయి. అది కణంలో కేంద్రకం తయారీకి దారితీస్తుంది. DNA ఈ కేంద్రకంలోనే ఉంటుంది. కణకేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతం సైటోప్లాజంలో మిలియన్ సంవత్సరాల కాలంలో పరిణామం జరిగి కొన్ని సైనో బ్యాక్టీరియాలు క్లోరోప్లాస్ట్గా మారాయి. ఇప్పుడున్న చెట్లు, చేమలు కిరణజన్య సంయోగక్రియ జరపగలగడానికి కారణం ఇవే. అంటే ఈ దశ నుంచి వృక్ష జాతులు ఆవిర్భవించాయి. వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగేసరికి కొన్ని బ్యాక్టీరియా పరిణామం చెంది ఆక్సిజన్ ఉపయోగించుకుని ఒక కొత్త రకం ఆర్కియా పుట్టింది. అదే మైటోకాండ్రియా. జీవకణాల్లో శక్తి కేంద్రం ఈ మైటోకాండ్రియానే అని చిన్నప్పుడు చదువుకున్నాం, గుర్తుండే ఉంటుంది. యూకారియేట్స్ అంటే కేంద్రక కణాల్లో అతి ముఖ్యమైన కారకం ఇదే. ఆపై కేంద్రక కణాలు యానిమల్, ఫంగై, ఆల్గే మహాజాతులుగా విభజితమయ్యాయి. మెల్లగా జాతుల జీవవృక్షం రూపుదిద్దుకోసాగింది. బ్యాక్టీరియా, యూకారియా, ఆర్కియాలు మొదటి 3 శాఖలు. యూకారియా శాఖ మొక్కలు, జంతువులు, ఫంగై, ఆల్గేగా ఎదిగింది. ఇంతకీ మానవ జాతి ఎక్కడుంది? ఇంతవరకు వానర జాతి ఆవిర్భవించలేదా? మీకో సంగతి చెప్పాలి. మానవ శరీరంలో 39 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉన్నాయి. మనిషి శరీర కణాల్లో 43% మటుకే మానవ సంబంధిత కణాలు. మిగతావన్నీ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఆర్కియాల కణాలే ఉన్నాయి. కనుకనే జీవ పరిణామంలో అత్యున్నత స్థాయి జీవిగా పరిగణించబడుతున్న మానవుడిగా పుట్టడానికి కొన్ని బిలియన్ సంవత్సరాల సమయం పట్టింది. మరి ఈ జీవ పరిణామంలో భాగమైన ఆయా దశల తాలూకా కణాలు ఈ పరిణిత మానవుడిలో ఉండటంలో ఆశ్చర్యమే ఉంది. పైగా వాటికి చాలా ప్రాధాన్యత కూడా ఉంది. ఒప్పుకుంటారు కదా? ఇంత కథ నడిచాక ఇప్పటికీ 900 మిలియన్ సంవత్సరాల క్రితం మాత్రమే బహుకణ జీవుల ఆవిర్భావం జరిగింది. ఇలా జరగడానికి కారణం ఉంది. ఒంటరిగా ఉంటే జీవితం కష్టమవుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం కదా. సమష్టిగా ఉంటే ఆ బలమే వేరు. ఏకకణ జీవులుగా ఉండే కంటే కలిసి బహుకణ జీవులుగా ఉంటే మనుగడ స్థాయి పెరుగుతుంది. 555 మిలియన్ సంవత్సరాల క్రితం నాటికి వెళదాం. ఇక్కడ సమస్త జంతు జాతికి ఉమ్మడి పూర్వీకుని ఉనికి కనిపిస్తోంది. ఇకారియా వారియూటి అనే ఈ జీవి పరిమాణంలో బియ్యపు గింజ కంటే చిన్నగా ఉండేది. ఇవి బైలేటరల్ ఆకారంలో ఉండేవి. ఇప్పటికీ జంతువులను చూడండి, 2 సమభాగాలుగా ఉంటాయి. పురుగులు, పక్షులు, జంతువులు అన్నీ చూడండి కావాలంటే. మనిషి, కుక్క, సాలెపురుగు, సీతాకోక చిలుక అన్నీ సౌష్ఠవంగా ఉంటాయి. దక్షిణ ఆస్ట్రేలియాలో శాస్త్రజ్ఞులకు దొరికిన శిలాజాల ఆధారంగానే వారు ఈ నిర్ధారణ చేశారు.
కనుక దీన్ని జంతువులన్నిటి ఉమ్మడి పూర్వీకుడిగా గుర్తించారు. అలా జీవ పరిణామం మరింత అభివృద్ధి చెందింది. అప్పుడు ఏర్పడినవే సకశేరుకాలు అంటే వర్టబ్రేట్స్. 450 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ జీవులు ఆవిర్భవించాయి. చేపలు, పాకే జంతువులు, క్షీరదాలు అన్నమాట. ఆ తర్వాత 4 కాళ్ల జీవులు పుట్టాయి. వీటిని టెట్రాపాడ్స్ అంటారు. ఇంతకీ ఈ జీవులన్నీ నీటిలోనే ఆవిర్భవించాయని గమనించండి. 375 మిలియన్ సంవత్సరాల క్రితం పరిణామం చెందిన ఒక చేప జాతి నుంచి భూమి మీద కూడా ఈ వెర్టబ్రేట్స్ వచ్చాయని భావిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. వాతావరణ మార్పుల వల్ల సముద్రాలు వెనక్కిపోవటం, పొడి నేల బయటపడటం, తప్పనిసరిగా నేల మీద జీవించాల్సి రావటం అనే బలవంతపు మార్పుల వల్ల భూమి మీద జీవులు తిరగడం మొదలైంది. ఇందుకు ఆధారం 2004లో దొరికిన టిక్టాలిక్ రోజే అనే జంతు శిలాజం. దీనికున్న దృఢమైన మొప్పలు నేల మీద తిరగడానికి అనుకూలంగా ఉన్నాయి. మీకు మరలా గుర్తు చేస్తున్నాం, పరిణామం ఎప్పుడూ ఒకే దిశలో జరగదు. అన్ని వైపులా ఈ పరిణామం ఉంటుంది. వేల్స్, డాల్ఫిన్స్ని తీసుకోండి. ఇవి మనకు అతి దగ్గరి క్షీరదాలు. ఉండటం నీళ్లలోనే అయినా శ్వాస కోసం అవి పదే పదే నీటిపైకి వస్తాయి. మామూలు చేపల్లా నీళ్లలో మాత్రం ఉండవు. అంటే మనిషికి వీటికి ఉమ్మడి పూర్వీకుడు ఉండి ఉండాలి. ఆ పూర్వీకుడు అటు నేల మీద ఇటు నీటిలోనూ జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్న క్రమంలో జరిగిన పరిణామ క్రమంలో అవి నీళ్లలో ఉండడానికి స్థిరపడే సమయానికి శ్వాస వ్యవస్థ గాలిలోని ఆక్సిజన్ని గ్రహించేలాగా మారి ఉంటుంది. అలా నీటిలోకి కొన్ని, నేల మీద కొన్ని ఉండిపోయి అవి విడిగా పరిణామం చెంది ఉంటాయి. పరిణామ వృక్షంలో మనం చెప్పుకున్నది ఇదే, గమనించండి. అలా 368 మిలియన్ సంవత్సరాలకు యాంఫిబియన్స్ అంటే ఉభయచరాలు పుట్టుకొచ్చాయి. నీటిలోనూ నేల మీద జీవించగలిగే ప్రాణులు కప్పల వంటివి. పుట్టుకురావడం అంటే ఒక్కసారిగా పుట్టాయని కాదు. ఒక ప్రత్యేక జాతి పరిణామ క్రమం సుమారుగా అప్పుడు మొదలైందని అర్థం. తర్వాత వచ్చినవి రెప్టైల్స్, పాములు, తాబేళ్లు, బలులు, మొసళ్ళు. వీటినే సరీసృపాలని అంటున్నాం. అదిగో అలా 230 మిలియన్ ఏళ్లకు పూర్వం ఈ భూమి మీద రాకాసి బలుల ఆవిర్భావం జరిగింది. 225 మిలియన్ ఏళ్లకు పూర్వం నేల మీద అతి పురాతన క్షీరదం అంటే మ్యామల్ జాతి పుట్టింది. వీటిని బ్రాసిలోడాన్ క్వాడ్రాంగులారిస్ అని అన్నారు. చూడ్డానికి ఎలుక మాదిరి ఉండేవి. ఈ సంగతి కూడా 2022లో కనుక్కున్నారు మన శాస్త్రజ్ఞులు. అంతవరకు మూర్గాను కొడాన్ అనే జీవిని అతి పురాతన క్షీరదంగా భావిస్తూ వచ్చారు. అయితే ఇవి గుడ్లు పెట్టేవి. క్షీరదాలంటే మీకు తెలుసు, తల్లి పాలు తాగే జీవులు. మనిషి, కుక్క, కోతి, పులి, సింహం వంటివి. మరి క్షీరదాలు నేరుగా పిల్లల్ని కంటాయి కానీ గుడ్లు పెట్టవు. గుడ్లు పెడుతున్న ఇలాంటి ప్రత్యేక క్షీరద జాతిని మోనోట్రీమ్స్ అన్నారు. ఇప్పటికీ జీవించి ఉన్న ప్లాటిపస్ వంటి జీవులు మోనోట్రీమ్స్ జాతికి చెందినవే. ఆదిమ కాలం నుంచి ఇప్పటికీ జీవించి ఉన్న అతి పురాతన క్షీరదం ప్లాటిపస్. మోనోట్రీమ్స్ కాక క్షీరదాల్లో మరో 2 శాఖలున్నాయి, ప్లాసెంటల్స్, మార్సుపియల్స్. తల్లి గర్భంలో పుట్టి పెరిగి బయటకొచ్చేవి ప్లాసెంటల్స్. మనిషి ప్లాసెంటల్స్ జంతువే. మార్సుపియల్స్ తల్లి పొట్టకున్న సంచిలో పెరుగుతాయి. కంగరూలు, కోలాలు వంటివి. ఈ 3 క్షీరద జాతులు. అయితే మోనోట్రీమ్స్, ప్లాసెంటల్స్, మార్సుపియల్స్ 3 వేర్వేరు దిశల్లో పరిణామం చెందాయి. 166 మిలియన్ సంవత్సరాల నుండి 125 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ మార్పు మొదలైంది. ఇప్పటికీ 40 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు, అంటే 4 కోట్ల సంవత్సరాల క్రితం వరకు దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా ఖండాలు కలిసే ఉండేవి. మార్సుపియల్స్ పరిణామం చెందే సమయానికి అవి ఈ 3 భూభాగాల్లోనూ విస్తరించాయి. అప్పటికీ అంటార్కిటికా ధ్రువ ప్రాంతం కాదు, పుష్కలంగా అడవులు ఉండేవి. ఇప్పుడు ఖండాలు విడిపోయిన మార్సుపియల్స్ ఈ 3 ప్రాంతాల్లోనూ జీవిస్తూ ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాలో అధికంగా కనిపిస్తాయి. ఎందుకు కారణం, దక్షిణ అమెరికాలోని మిగతా క్షీరద జాతులతో పోటీ పడి మనుగడ సాగించలేని జాతులు క్రమంగా అంతరించిపోయాయి లేదా తగ్గిపోయాయి. ఆస్ట్రేలియాలో ఆ పోరు లేదు, పోటీ పరిస్థితి లేదు కనుక అక్కడ సమృద్ధిగా ఎదిగాయి. అలా కంగరూలు, కోలాలు ఆస్ట్రేలియాలో మాత్రమే ఉన్నాయి. ఇక ఉల్కాపాతం కారణంగా డైనోసార్లు అంతరించిపోయాక ప్లాసెంటల్స్ క్షీరదాల మనుగడకు సానుకూలత ఏర్పడింది. 40 మిలియన్ సంవత్సరాల క్రితం భారత భూఖండం ఉన్న పలక ఆసియా ఖండం పలకతో ఢీకొంది. ఫలితంగా హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ప్లాసెంటల్స్ క్షీరదాలు విభిన్న శాఖలుగా పరిణామం చెందాయి. ఒక శాఖ అంగ్యులేట్స్ అంటే గిట్టలు కలిగిన జంతువులుగా మారింది. ఆవులు, గుర్రాలు, గాడిదలు మొదలైనవి. మరొక శాఖ కార్నివోరాస్ అంటే మాంసాహార జంతువులు, కుక్కలు, పిల్లి, సింహం, హైనాలుగా మారింది. ఇంకొక శాఖ ఆఫ్రోథెరియాగా ఎదిగింది. ఏనుగులు, హైరాక్స్ అనే చిన్న జీవులు. జీవ పరిణామం ఒకే దశలో సూటిగా జరగదని, అన్ని దిశల్లో అనేక దశలుగా సాగుతుందని చెప్పుకున్నాం. కనుకే విభిన్నమైన ఆకారాలు, పోలికే లేని జీవులు ఒకే విభాగంలో ఉంటుంటాయి. ఎందుకంటే వాటి కామన్ యాన్సెస్టర్ ఒక్కరే కాబట్టి. ఇంతకీ జీవ పరిణామం ఎందుకు జరుగుతుంది? అందుకు 4 బలాలు పనిచేస్తాయని డార్విన్ చెప్పారు. జన్యు పరివర్తన, జెనెటిక్ మ్యూటేషన్, సహజ ఎంపిక, న్యాచురల్ సెలక్షన్ల గురించి చెప్పుకున్నాం. మిగతా 2 జన్యు సంచలనం, జెనెటిక్ డ్రిఫ్ట్, జన్యు ప్రవాహం, జీన్ ఫ్లో.
జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఆకస్మిక ఉపద్రవాల వల్ల కలుగుతుంది. అంటే అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల జంతువులు చనిపోవటం వంటిదే. అయితే వాటి ఉపజాతులు మరో చోట ఎక్కడో ఉండి అవి పరిణామం చెందే అవకాశం దక్కించుకుంటాయి. అలాగే పెద్దగా మార్పు చెందకుండా ఒకే సమూహంగా జీవించే జాతుల్లో జన్యు వైవిధ్యం కలగకుండా ఉంటే ఆ జాతుల్లో ప్రత్యేక తరహా వ్యాధులు కనిపిస్తాయని డార్విన్ చెప్పారు. కనుక జీన్ డైవర్సిటీ ఉండటం, వివిధ రకాల జన్యువుల కలయిక జరగటం జీవుల మనుగడకు మంచిదని డార్విన్ సిద్ధాంతం. ఇక జీన్ ఫ్లో అనేది ఒక సమూహం వేరే సమూహంతో కలిసి జన్యు ప్రవాహం జరిగి బలమైన జన్యువుల లక్షణాలతో ప్రభావితమైన జాతిగా కొత్త జన్యువులతో కొత్త జాతి ఏర్పడుతుంది. ఇలా జీవ పరిణామం జరగడానికి నిర్ధారిత సమయం అంటూ ఉండదు. జాతుల మధ్య ఎన్నో తేడాలుంటాయి. ఇందుకు లక్షల సంవత్సరాలు పట్టొచ్చు. క్షీరదాలు ఏర్పడడానికి చాలా సమయం పట్టింది. అదే సమయంలో 2 ఏళ్ల సమయం కూడా సరిపోవచ్చు పరిణామానికి. అది కరోనా వైరస్ విషయంలో చూసాం కదా. ఇదంతా పరిణామమే. కాబట్టి జీవ పరిణామం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, అదొక వాస్తవం. శాస్త్రీయ సిద్ధాంతం వాస్తవాల మీద ఆధారపడే రూపొందుతుంది. ప్రైమేట్స్ పరిణామం గురించి చెప్పుకోకుండా ఎలా అంటే వానర జాతి. వీరి పూర్వీకులు 65.9 మిలియన్ సంవత్సరాలకు ముందు జీవించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. అంటే డైనోసార్ల కాలంలోనే వాటితో కలిసి జీవించారు. వీటి పరిణామం క్షీరదాల పరిణామంలో ఒక పెద్ద విభాగం. ఆ తర్వాతనే ఆవిర్భవించాయి గొరిల్లాలు, చింపాంజీలు, కోతులు, మానవులు. సుమారు 2 మిలియన్ సంవత్సరాల క్రితం మానవజాతి పరిణామం మొదలైంది. అనేక పరిస్థితులు కలిసొచ్చి బలమైన లక్షణాలు కలిగిన జీవులు ఎదుగుతూ జీవ పరిణామాన్ని పరిపూర్ణం చేశాయి. ఇలా పరిణామం చెందిన పలు రకాల జీవులు కలిసి ఒక సమతౌల్య వాతావరణంలో జీవిస్తూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మన సమాజంలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారంటే మన పూర్వీకులు కోతులు అని, మరియు మనం కోతు నుంచి వచ్చామని. అలాంటప్పుడు ఈ ప్రశ్న రావడం కూడా సమంజసమే. అయితే ఈరోజు కూడా కోతి ఎందుకు అలానే ఉండిపోయింది అని, మనిషిగా ఎందుకు మారలేదు? డార్విన్ థియరీ గురించి మన సమాజంలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ థియరీని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. డార్విన్ థియరీ కేవలం మనుషులు మరియు కోతుల గురించే కాదు, సంపూర్ణ జీవం గురించి. దాన్ని అర్థం చేసుకోవడానికి మరియు డార్విన్ థియరీని సింపుల్ వర్డ్స్లో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. కోతి మరియు మన యొక్క ప్రవర్తన, కొన్ని అలవాట్లు మరియు DNA చాలా వరకు మ్యాచ్ అవుతాయి. కానీ మనం కోతి నుంచి మనిషిగా మారలేదు. డార్విన్ థియరీ యొక్క అర్థం ఇది కాదు. దీని అర్థం ఏమిటంటే ఒకానొక సమయంలో మానవ ఆకారంలో ఉన్న జీవులు 2 గుంపులుగా విడిపోయాయి. ఈ 2 ఎదగడానికి అక్కడ వేరువేరు పరిస్థితులు వీటికి ఉన్నాయి. తర్వాత ఆ 2 వేరువేరు రూపంలో వాటికున్న పరిస్థితుల ఆధారంగా ఎవాల్వ్ అయ్యాయి. మంకీ, గొరిల్లా, చింపాంజీ లాంటి మనిషిలాగా ఉండే జీవులు మన పూర్వీకులు కాదు. ఇవి మనకు కజిన్స్ అవుతాయి. ఆరంభంలో మనకు మరియు వీటికి పూర్వీకులు ఒకరే. డార్విన్ థియరీ జీవుల వికాసం గురించి మాత్రమే చెప్పదు, అది కొన్ని లక్షల సంవత్సరాలుగా జరిగిన ఎవల్యూషన్ గురించి కూడా చెప్తుంది. ఇప్పుడు వేరే ప్రశ్న దగ్గరకు వద్దాం. ఎందుకని ఈరోజు మనకు ఏ జీవి మారుతూ కనిపించట్లేదు? మనమైతే మనుషులుగా మారిపోయాం, కానీ మన బంధువులైన ఈ జీవులు ఇంకా కోతిగా, గొరిల్లాగా మరియు చింపాంజీగానే ఎందుకు ఉండిపోయాయి? ఈ థియరీని నిజమని ఎలా నమ్మాలి? ఒకవేళ పరిణామ క్రమం నిజమైతే దీనికి ఆధారం ఏమిటి? కానీ కొన్ని ఆధారాలు ఎలా ఉన్నాయంటే వాటిని మనం మన చుట్టుపక్కలే చూడవచ్చు. ఒకవేళ మీరు కోడి, ఆస్ట్రిచ్ లాంటి జీవుల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? వీటి దగ్గర రెక్కలుంటాయి, కానీ ఎందుకు ఇవి ఎగరవు? ఇవి నడుస్తూ పరిగెడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇవి ఎగరకపోతే వీటికి రెక్కలు ఎందుకున్నాయి? నిజానికి ఇదే ఎవల్యూషన్కి ఆధారం. ఇవి ఏం చెప్తున్నాయంటే ఒకప్పుడు వీటి యొక్క పూర్వీకులు ఎగిరేవి అని. తర్వాత ఇవి ఎలాంటి వాతావరణంలో జీవించడం మొదలుపెట్టాయంటే అక్కడ వీటికి ఎగరడానికి ఎలాంటి అవసరం లేకుండా పోయింది. కాబట్టి ఎగరడం మానేశాయి మరియు ఈ అవశేషాలు ఇలా మిగిలిపోయాయి. మీరు వేల్ని చూసే ఉంటారు. ఇవి జీవితం మొత్తం నీటిలోనే ఉంటాయి, కానీ వీటి జీవితం మిగతా చేపల్లాగా ఉండదు. దీని కారణంగా ఇవి నీటిలోంచి డైరెక్ట్గా ఆక్సిజన్ని తీసుకోలేవు. వీటికి శ్వాసను తీసుకోవడానికి నీటిపైకి రావాల్సి ఉంటుంది. ఇవి నీటిలో ఈదే విధానం కూడా చాలా వేరుగా ఉంటుంది. ఇవి వేరే చేపల్లాగా రైట్కి, లెఫ్ట్కి కాకుండా పైకి, కిందకి మూవ్ అవుతూ ఉంటాయి. వీటి ఎముకలు కూడా మ్యామల్స్ లాగా భారీగా ఉంటాయి. వీటి శరీరంలో వీటి కాళ్ల యొక్క అవశేషాలు ఈ రోజు కూడా ఉన్నాయి. ఇదే ఎవల్యూషన్కి ఆధారం. ఇది మనకేం చెప్తుందంటే ఒకప్పుడు దీని పూర్వీకులు
నేల మీద నివసించేవారు అని. తర్వాత నీటిని తన ఇల్లుగా మార్చుకున్నాయి. అయితే ఒక జీవి ఇంతలా ఎలా మారగలదు? దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సపోజ్ కొన్ని పక్షుల యొక్క గుంపు ఒకటి ఉంది అనుకుందాం. అవి ఎగురుతూ ఎగురుతూ ఎలాంటి ఐలాండ్ దగ్గరికి చేరుకున్నాయంటే అక్కడ వీటికి ఎలాంటి ప్రత్యర్థి లేదు. అక్కడ వీటిని వేటాడి చంపే జీవులు లేవు. అలాంటి సమయంలో వీటికి అక్కడ ఎగిరే అవసరం ఉండదు. జనరేషన్కి ఈ ఇన్ఫర్మేషన్ జెనెటికల్లీ వాటి DNA ద్వారా క్యారీ అవుతూ ఉంటుంది. మరియు చాలా తరాలు గడిచిన తర్వాత వీటి యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. వీటిని చంపి తినే జీవులు లేక వాటి సంఖ్య ముందు కంటే ఎక్కువగా మరియు ఆహారం చాలా ఎక్కువగా ఉన్న కారణంగా వాటి శరీరం ముందు కంటే చాలా పెద్దగా మారిపోతుంది. ఇప్పుడు వాటి రెక్కలు ఎగరడానికి పనికిరావు. ఇప్పుడున్న కోడిలాగే పేరుకు మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఆదివాసి దాన్ని తీసుకుపోయి పెంచుకుంటే దాని కష్టం మరియు బలం తగ్గిపోతుంది. అప్పుడు వాటికి ఆహారం కోసం ఎక్కువగా పరిగెడుతూ కష్టపడాల్సిన పని కూడా ఉండదు. ఇప్పుడు చాలా తరాలు గడిచిన తర్వాత ఈ జీవులు ముందు ఉన్న ఐలాండ్స్ యొక్క జీవుల కంటే పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక వైజ్ఞానికుడు చూసి ఇలా అంటే ఎగురుతున్న పక్షుల యొక్క మరియు ఐలాండ్లో పరిగెడుతున్న పక్షుల యొక్క మరియు ఈ పంజరంలో బంధించిన ఈ కోడి యొక్క పూర్వీకులు ఒకరే అని. అలా అంటే దీని అర్థం ఇది కాదు. ఈ రోజు ఎగురుతున్న పక్షులన్నీ కూడా కోడిలాగా మారాలని కాదు. మనం దేనినైనా ప్రశ్నించగలం. అదే మనల్ని వేరే జీవుల కంటే వేరు చేస్తుంది. మనం కోతి నుంచి మనిషిగా మారే కథ అప్పుడు మొదలవ్వలేదు. ఎప్పుడైతే అవి 2 కాళ్లపైన నిలబడి నడవడం మొదలుపెట్టాయో అప్పుడు కూడా అవి వేరే జంతువులాగే అడవిలో జీవించేవి. వేటాడడం, తినడం, సురక్షితంగా ఉండటం వరకే పరిమితమయ్యాయి. పచ్చి మాంసాన్ని తినేవి. వాటి ప్రకారమే వీటి శరీరం కూడా ఉండేది. నిజానికి మనిషిగా మారే కథ ఎప్పుడు మొదలవుతుంది అంటే అది ఆహారాన్ని వెతుక్కోవటం మానేసి ఆహారాన్ని పండించడం మొదలుపెట్టినప్పుడు. నిప్పు, భాష మరియు వ్యవసాయం చేయటం నేర్చుకున్న తర్వాత అది మనిషిగా మారటం మొదలుపెట్టింది. ఎందుకంటే అప్పుడు మాత్రమే దానికి ఆలోచించడానికి సమయం దొరికింది. మరియు కనిపెట్టడానికి దాని దగ్గర చాలానే ఉన్నాయి. మనిషి యొక్క ప్రశ్నించే గుణం మరియు దేన్నైనా కనిపెట్టే అలవాటే మనల్ని మనిషిగా మార్చాయి. ఇప్పుడు వర్ధమాన కాలంలో మీరు భూమి మీద తెలివైన జీవి అనుకున్నా సరే ఒక సమయంలో మీరు కూడా అడవిలో జీవించే ఒక మామూలు జీవి మాత్రమే. ఇలా చెప్పడానికి మన దగ్గర చాలా ఆధారాలున్నాయి. లైక్ అపెండిక్స్, ఎరెక్టర్ పిలి, చెవులను ఊపగలిగే మజిల్ మరియు కంటి కోణంలో కనిపిస్తున్న ఈ చిన్న పార్ట్. ఇవన్నీ కూడా ఎవల్యూషన్కి ఆధారాలు. పరిణామ క్రమం అనేది ఒక థియరీ కాదు, ఇదొక ఫ్యాక్ట్. ఇది జీవుల నుంచి మొదలై చెట్లు మరియు పర్వతాలపైన కూడా ఉంటుంది. ఒకప్పుడు సముద్రం యొక్క తీరం ఈరోజు ఒక పెద్ద పర్వతంగా మనకు కనిపిస్తుంది. దీన్ని ల్యాండ్ యొక్క ఎవల్యూషన్ అంటారు. ఎవల్యూషన్ అనేది ఎప్పుడూ ఆగదు, ఇది నిత్యం నడుస్తూనే ఉంటుంది. వాతావరణం నిరంతరం మారుతూ ఉంటుంది. దీని కారణంగానే జీవులకు వాతావరణం ప్రకారం మారాల్సి ఉంటుంది. అయితే ఈ మార్పు అనేది ఒకేసారి జరగదు. ఇది తరతరాల పాటు ఎవల్యూషన్ అయిన తర్వాత ఆ మార్పు కనిపిస్తుంది. సమయంతో పాటు ఈ చెట్ల యొక్క కొమ్మల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. కొన్ని పురాతనమైన కొమ్మలు వాతావరణంలో వచ్చిన మార్పుల్ని తట్టుకోలేక అంతరించిపోయి ఉంటాయి. జీవరాశులు అన్నీ సదా మారుతూనే ఉంటాయి. ఈ రోజున్న మనిషి ముందున్న మనిషిలా లేడు. ఈ రోజున్న కోతి కూడా ముందున్న కోతిలాగా లేదు. సత్యం ఏమిటంటే మనందరం ఒక కణం నుంచి మొదలయ్యాం మరియు కొన్ని తరాలు గడిచిన తర్వాత ఇక్కడి వరకు వచ్చాం. మనిషి, కోతి, గొరిల్లా, చింపాంజీ ఇవన్నీ జెనెటిక్ విషయంలో కలుస్తాయి. వీటిలో ఉన్న DNA డిఫరెన్స్ వాతావరణంలో వచ్చిన మార్పుల్ని బట్టి వచ్చింది. ప్రతి శాఖ నుంచి వచ్చిన జీవుల్లో వాటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి వాటిలో మార్పు వస్తుంది. తర్వాత సమయంతో పాటు ఇవి ముందు కంటే పూర్తిగా మారిపోతాయి. కొన్ని బిలియన్ సంవత్సరాల ముందు మనిషి మరియు కోతి యొక్క పూర్వీకులు ఒకరే ఉండేవారు. అయితే వారు మనిషి కాదు, కోతి కాదు, లేదా చింపాంజీ కూడా కాదు. కానీ ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులకు పేరెంట్ ఒకటే, అదే సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. దాని నుంచే మనందరం వచ్చాం. అన్ని చెట్లు, ఈ భూమి మీద ఉన్న సంపూర్ణ జీవరాశి అన్నీ కూడా ఆ జీవి యొక్క సంతానం మాత్రమే. అది పెరిగి పెద్దగా ఇంకా పెరిగింది, ఇంకా పెరుగుతూ పోయింది. అయితే దాని రూపం మార్చడానికి మరియు ఈరోజు ఉన్న జీవుల్లా మారడానికి చాలా బిలియన్ సంవత్సరాల సమయం పట్టింది. మనం మాట్లాడుతున్న మార్పు బిలియన్ సంవత్సరాల కాల వ్యవధిలో జరిగింది. మనం ఈ మార్పును ఒక గంటలో, ఒక రోజులో, లేదా ఒక నెలలో, లేదా ఒక సంవత్సరంలో చూడలేం. డార్విన్ ఒక మామూలు విషయాన్ని చెప్పలేదు. డార్విన్ ఎన్నో సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు మాత్రమే ఈ థియరీ వెలుగులోకి వచ్చింది. డార్విన్ ఈ థియరీ కోసం ప్రకృతిని ఎంచుకున్నాడు. అప్పుడు వివిధ జీవుల్లో ఉన్న వివిధ మార్పుల్ని చూశాడు. జీవి ఎలాంటి పర్యావరణంలో జీవిస్తే అది అలా మారుతూ ఉంటుంది. అలా మారుతూ ఉన్న పర్యావరణం ప్రకారం జీవి కూడా మారడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఒక విధంగా ప్రకృతి ఘటన. అది నిరంతరం జీవుల్లో నడుస్తూ ఉంటుంది. అది విజయవంతంగా మారి ఆ ఇన్ఫర్మేషన్ DNA ద్వారా తన తర్వాత తరానికి పంపిస్తుంది. ఈ పూర్తి మార్పుల వెనుక ఆ జీవుల్లో ఉన్న DNA
మరియు అందులో ఉన్న జీన్స్ యొక్క హస్తం ఉంటుంది. ఆ జీన్స్ బయట ఉన్న పరిస్థితుల బట్టి వేరువేరు ప్రోటీన్స్ తయారు చేస్తుంది మరియు ఆ ప్రోటీన్ ఆ జీవి యొక్క ఆకారం మరియు దాని బిహేవియర్ని కంట్రోల్ చేస్తుంది. ఈ డిఎన్ఏలో వచ్చిన మార్పే ఏం డిసైడ్ చేస్తుంది అంటే ఏ కప్ప పసుపుగా ఉండాలి మరియు ఏ కప్ప పచ్చగా ఉండాలి అని, మరియు ఏది తీయగా ఉండాలి మరియు ఏది పులుపుగా ఉండాలి అని. ఒక్కసారి ఆలోచించండి. డార్విన్ తన సిద్ధాంతాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయంలో డిఎన్ఏ డిస్కవరీ జరగలేదు మరియు జీన్స్ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆ సమయంలో అయితే జెనెటిక్స్ కూడా జన్మించలేదు. అందుకనే డార్విన్ యొక్క గొప్పతనం ఇంకా పెరిగిపోతుంది. ఒక వ్యక్తి కేవలం జీవుల్ని చూసి ఇంత లోతుగా ఎలా ఆలోచించగలడు? డార్విన్ యొక్క సిద్ధాంతం కేవలం విజ్ఞానానికి మాత్రమే సంబంధించింది కాదు. దీన్ని ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే తను ప్రకృతిని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.